నూతనంగా ఏర్పడిన ఇంద్రేశం మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ అన్నారు. ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని పెద్ద కంజర్ల, చిన్న కంజర్ల, రామేశ్వరం బండ, ఐనోలు, ఇంద్రేశం, బచ్చుగూడెం వార్డులలో 15 కోట్ల రూపాయల అంచనాతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులను ఆదివారం ఉదయం స్థానిక మున్సిపల్ పాలకవర్గంతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని 5 మున్సిపాలిటీలలో ప్రజలు నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారని తెలిపారు. ప్రజల ఆకాంక్షలు, అవసరాలు, అభిప్రాయాలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతి వార్డు పరిధిలో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. నూతన కాలనీలలో సీసీ రోడ్లు, యూజీడీలు, పార్కులు, రక్షిత మంచినీరు అందించడానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు పరిశ్రమల CSR నిధులతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని తెలిపారు. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. మున్సిపల్ సంబంధించిన ప్రముఖులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పత్రికా సోదరులు, ఈరోజు 15 కోట్ల రూపాయలతోటి ఈ ఇంద్రేశం మున్సిపాలిటీలో రోడ్స్, డ్రైన్స్, అదేవిధంగా ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పెద్ద కంజల్రా, చిన్న కంజల్రా, ఐనోల్, ఇంద్రేశం, రామేశ్వరం బండ, బచ్చుగూడెం, వివిధ కాలనీలలో గిట ఈరోజు 15 కోట్లతోటి కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. పటాన్చెరు నియోజకవర్గం అంటే ఒక పెద్ద నియోజకవర్గం, ఒక మినీ ఇండియా. భారతదేశానికి సంబంధించిన ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ ఎటువంటి సమస్య లేకుండా స్థానిక నాయకత్వం కంటికి రెప్పలాగా చూసుకునే బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టి వారికి మౌలిక వసతులు, కరెంటు కానీ, వాటర్ కానీ, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజు రోజుకు కాలనీలు విస్తరిస్తూ ఉన్నాయి. చాలా ఈ ప్రాంతం అంతా శరవేగంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. వారికి మౌలిక వసతులు సమకూర్చే ప్లాన్లో మాస్టర్ ప్లాన్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నాం. తప్పకుండా ఇంకా ఎటువంటి సమస్య ఉన్నా స్థానిక కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్, స్థానిక నాయకులతో కలిసి ఎటువంటి సమస్య అయినా పరిష్కరిస్తూ ఈ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి ప్రయత్నంలో భాగంగా తప్పకుండా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ప్రారంభించిన ఎప్పటి వరకు పూర్తిగా అవుతుంది? 15 కోట్ల వరకు 3 to 4 monthsలో కంప్లీట్ చేస్తాం. అంతలోపల జనరల్ ఫండ్స్ కానీ, CSR ఫండ్స్ కానీ, ఇంకా స్పెషల్ ఫండ్స్ కానీ మనం సమకూర్చి ఇంకా కొన్ని రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మిగతా కరెంటు కానీ, మిగతా వసతులు కూడా సమకూర్చడానికి ప్లాన్. మా దగ్గర కొన్ని శ్రీగురుభ్యాన్నమః దేవీం వాచవంతక్షో బాలచంద్రో గజానన వక్రతుండో ఏమేమి వర్క్ ఉన్నాయి? సిసి రోడ్ ఇలా స్టార్ట్ చేస్తే నాన్ స్టాప్ కంప్లీట్ కావాలి. ఇనాగ్రేషన్ డేట్ ఇస్తే ఆ రోజు పలకబెట్టి ఇనాగ్రేషన్ చేస్తాం. నారికేళ నివేదనం సమర్పయామి. సర్వేభ్యో నమస్తే రుద్రరూపేభ్యః. అన్నా కొద్దిగా ఇంకా చేయరా అన్న పంతులు గారు. అరే అన్న ఇట్లా కొద్దిగా సైడ్కి ఉన్నాడు అన్న. ఓకే సార్. అరే కొంచెం పంకజం ఓం మహాగణాధిపతి ఓం ధ్యాయామి. పంతులు సద్యంతో
రేపు 29-30 తారీఖు కంజాలకు వస్తున్నాం. చిన్న పెద్ద కంజాలకు వస్తున్నాం. ఒకటి ఏమో టెంపుల్ ఉన్నది, ఒకటి ఏమో అగ్రికల్చర్ మా రోడ్లోనే మసీద్ ఉన్నది, ఒకటి ఏమో అది చెప్పు అది చేసుకొని చూసుకుంటాం. 29-30 చెప్తారు. పంపించిన పేపర్లోకి వస్తాయి అట్లా